ఇప్పటికే మార్కెట్లో ఈవీలు ఎక్కువగా అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా తిరుగుతున్నాయి. అయితే ఇప్పుడు నిస్సాన్ కంపెనీ కూడా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకురాబోతోంది. వాస్తవానికి నిస్సాన్ కంపెనీ కార్లు అంటే కాస్త తక్కువ ధరకు దొరుకుతాయి మిగిలిన కంపెనీలతో పోలిస్తే. మరి అటువంటి కంపెనీ ఎలక్ట్రిక్ కార్ తీసుకొస్తుంది అంటే ఇంకా తక్కువ ధరకు వస్తుంది అనేది వీళ్ళు ఆల్రెడీ దీనికి సంబంధించి కసరత్తు మొదలుపెట్టారు. 2027 నాటికి మార్కెట్లోకి వచ్చేయబోతోంది. అయితే దీనికి సంబంధించి ఏంటి అనేది ఇందులో ప్రధానంగా 7 సీటర్ మల్టీపర్పస్ వెహికల్ని దింపబోతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో మార్కెట్లోకి తీసుకురావడంతో పాటు అలాగే 5 సీట్ల ఎస్యూవీని కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో విడుదల చేసేందుకు సన్నాహాలు ఏర్పాటు చేస్తారు. అంటే ముందుగా 7 సీటర్ రాబోతుంది. ఆ తర్వాత 5 సీటింగ్ వెహికల్ కూడా తీసుకొస్తారట నెక్స్ట్ ఇయర్. ఈ ఇయర్ అయితే మాత్రం 7 సీటర్ వచ్చేస్తుంది అనేది. భారత్లో వ్యాపార విస్తరణపై ప్రణాళికలు ప్రకటించిన నిస్సాన్ కొత్త వాహనాలు మార్కెట్లో విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించింది. ప్రస్తుతం కంపెనీ 2 కాంపాక్ట్ ఎస్యూవీలు, సరికొత్త మ్యాగ్నెట్ ఎక్స్ట్రైలు విక్రయిస్తోంది. అయితే కొత్తగా విడుదల చేసే కార్లు 2 పూర్తిగా జపాన్ DNA కలిగి ఉండడంతో పాటు బలమైన నిస్సాన్ టెక్నాలజీ కలిగి ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. భారత్ మార్కెట్లో ప్రవేశపెట్టాలనుకుంటున్న 7 సీట్ల కాంపాక్ట్ ఎస్యూవీ విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని కూడా చెప్పారు. ఈ ఏడాది దేశీయ అమ్మకాలు 3 రెట్లు పెంచడంతో పాటు 1,00,000 ఎగుమతుల లక్ష్యం పెట్టుకున్నాము అనేది నిస్సాన్ ఇప్పటికే ప్రకటించింది. అయితే దీని ధర ఎంత ఉంటుంది అనేది అయితే ఇంకా చెప్పలేదు, కానీ ఖచ్చితంగా అతి త్వరలో ప్రకటించే అవకాశం అయితే ఉంది.